9TV న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఆదోని పట్టణంలో మరాఠీ గేరికి చెందిన వైసీపీకి చెందిన సుమారు 350 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీనాక్షి నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్తాఫ్ హుసేని, మజ్రుల్ హక్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, పట్టణంలో మైనారిటీలకు షాదీఖానా నిర్మించారని, ఇప్పటి వరకు మీరు ఓటు వేసి గెలిపించిన కౌన్సిలర్ ప్రజలకు ఎటువంటి పని చేయలేదని, ఇప్పటి నుంచి మీకు ఎటువంటి అవసరం వచ్చినా నన్ను కలవాలని, నేను ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూర్ అహ్మద్, మజ్రుల్ హక్, సౌదీరావు పాల్గొన్నారు. मोहल्ले में और उसमें हमारे काम काजी नहीं है। मोहल्ले के हैस वाले खाए हैस वाले रहे, उसमें हमारे को इतने दिन से हमें मदद करोगे तो मदद न करे। टेलीविजन वाले आज मदद करने के वास्ते आई हमारे को, हमें सब पार्टी में ज्वाइन हुई। कितने जन हुए हमारे इसमें आपको हमें 25 जने ज्वाइन हुई। 200 खानदान है हमारा। आपको अभी आपको इधर आ रहा 300 जने मिली इधर। 300 जने जन हुए। और खाजीपुरे के बीच में जो एक महला है, यहाँ की तकरीबन 300 के करीब जो फैमिलीज है वाईएसआर पार्टी से टीडीपी में माइग्रेट हुए हैं, टीडीपी ज्वाइन किए हैं मीनाक्षी नायडू साहब की मौजूदगी में। और इन पूरे लोगों का ख्याल है कि इसके पहले कांग्रेस हो या वाईएसआर हो, किसी भी पार्टी में भी इनके कोई काम नहीं हुए। अब जो है ना इसी वजह से कि अपने कामों की तकमील के लिए ये जो लोग हैं पूरे क्या टीडीपी में दाखिल हुए हैं, टीडीपी पार्टी ज्वाइन कर रहे हैं। और मीनाक्षी नायडू साहब से मेरी गुजारिश है कि जिस भरोसे पर ये लोग पार्टी में टीडीपी पार्टी में आए हैं, उनके भरोसे को कायम रखें। और जितने भी मेरी इनसे और ये गुजारिश है कि जितने भी इनके काम हैं, चाहे मैं आए हूँ या मनसुरमा साहब हैं या रऊफ साहब हैं, कोई भी बड़ा आदमी है या नहीं है, अगर ये लोग अपने डेलीगेशन में अगर वहाँ पर आए तो इनके बच्चों के रफ़ीक वगैरह के जो डेलीगेशन है, लीडरशिप है, उनकी मौजूदगी उनके लीडरशिप में काम करके उनको भिजाए ताकि वो लोग हमेशा अपने साथ रहे। और दूसरी बात है, आप लोगों से भी मेरी गुजारिश ये है कि आप बढ़ चढ़कर अच्छी तरह से पूरी इंटरेस्ट के साथ काम कीजिए और पूरे दोनों कैंडिडेट को जिताने की पूरी कोशिश कीजिए। और एक बात क्या है, नायडू साहब से हमारे पहले से अच्छे ताल्लुकात हमारे सबके। अगर कोई काम नहीं हुआ तो हम पूछ सकते हैं इनको जाके, क्या भाई आप हमारा कोई काम नहीं करे, हमारा काम करना चाहिए था, क्यों नहीं करे बोल के। इसलिए कोई परेशानी की बात नहीं। ప్రాంతంలో దాదాపు 250 ఫ్యామిలీస్ 300 కుటుంబాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో మరి మన్సూర్ అహ్మద్ గారు, అక్క గారు, సౌదీరావు గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ అల్తాఫ్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్టీలో వచ్చినందుకు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మీకు అన్ని వేళలా నేను అందుబాటులో ఉంటా. ఖచ్చితంగా రేపు 11వ తారీఖు రోజు 2 బ్యాలెట్లు ఇస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఒక ఓటు అసెంబ్లీకి నాకు, ఇంకో ఓటు పార్లమెంటుకి సూర్యప్రకాష్ రెడ్డి గారికి 2 ఓట్లు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపియండి. ఖచ్చితంగా మీ యొక్క ఏరియా మన పెద్దలు చెప్పిన వాళ్ళు ఏ పనులు చేయాలంటే అవన్నీ కూడా చేస్తాం. ఆల్మోస్ట్ మీ ప్రాంతంలో అన్ని పనులు కూడా శాంక్షన్ అయినాయి. మరి 40 కోట్లలో కూడా కొన్ని పనులు ఇంక్లూడ్ చేశాం. ఖచ్చితంగా పెద్ద మనిషి బాధపడుతున్నాడు. అందరూ వస్తారు, అందరూ ఓట్లు ఎత్తుకుంటారు, పోతారు, తర్వాత చేయరని. నేను కాదనడం లేదు. ఈ ప్రభుత్వంలో గతంలోకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ బాగా ఇస్తున్నారు కాబట్టి ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా మీ ప్రాంతంలో పెద్దలు చెప్పిన పనులన్నీ చేస్తాం. ఒకసారి మీరు చూడండి. ఈసారి ఇప్పటికే శాంక్షన్ అయినాయి, మిగిలిన కూడా శాంక్షన్ చేసి అన్ని కూడా చేస్తాం.